గుంటగలను సార్. ఇట్స్ క్లియర్ సార్. ఆ, ఇప్పుడు ఈ బయట చేస్తూ దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది సార్. ఓకే సార్. సార్ నేను ఒకరికి ప్రోడక్ట్ ఇచ్చింటి సార్. ప్రోడక్ట్ ఇయ్యక ముందు ఆయనకి ఆటో డ్రైవర్ సార్ ఆయన. ఆయనకు వచ్చేసి తలనొప్పి, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ప్లస్ ఆయనకి ఒక 2 3 ఆపరేషన్స్ అయినాయి సార్. ఓ. ఆయనకు వచ్చేసి నెలకు వచ్చేసి దాదాపు 2,500 రూపాయలు టాబ్లెటే తీసుకోవాలి సార్ ఆయన. ఓకే. సార్ అలాంటిది ఆయన ఏమైందంటే నేను చాలా తల తిరుగుతుంది అనమాట ఆయనకి. ఆ, అసలు ఆయన ఒక 15 డేస్ నుంచి ఆటో కానీ వేయలేదు. అప్పుడు నేను ఒకసారి ఫోన్ చేసిన సార్, ఆయనకి కాల్ చేసి ఏనా రాలేదు, ఆటో వేయలేదు అంటే, నేను కనుక ఆయన దగ్గరికి ఆటో వేస్తుండే సార్ ఆయనకి. ప్లస్ ఇద్దరు కొద్దిగా ఫ్రెండ్స్ అట్లా కలిసింటే ఫ్రెండ్స్ అయినాం అనమాట. ఆయన కాల్ చేసి ఏమి ఎక్కడున్నారు అని అంటే, లేదు ఇంట్లో ఉన్నాను, నేను 15 రోజుల నుంచి అయింది నేను ఆటో వేయడం లేదు, ఎందుకంటే నాకు ఈ తల తిరుగుతుంది, అసలు బయటకు వస్తే కళ్ళు తిరుగుతున్నాయి, నాకు అసలు ఆటో వేసేకే కావడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు సార్ ఆయన. ఓకే. సరేలే అని ఎక్కడున్నావు చెప్పంటే ఇంట్లో ఉన్నాను నేను అన్నాడు. సరేలే నేను వస్తున్నాను నీ దగ్గరికి, ఎక్కడున్నావు చెప్పంటే ఇంకా అడ్రస్ చెప్పినాడు సార్. ఆయన ఇంటికి పోయినా సార్ నేను. ఓకే. సార్ పైన పోయినాక ఆయన బెడ్ లోనే ఉన్నాడు. లేసే కావడం లేదు సార్ ఆయనకి, లేసే కావడం లేదు. నేను వచ్చి, అన్న ఇది ఒక ప్రోడక్ట్ ఉంది నా, మ్యాగ్నెటిక్ థెరపీ ఇది, ఇది వాడండి చూడండి అని చెప్పిన ఆయనకి. నా దగ్గర రిస్ట్ బ్యాండ్ ఉండేది, ఆయన చేతికి వేసిన సార్ ఆయనకి. ఓకే సార్. చేతికి వేసినాక కూర్చున్నాక కొద్దిసేపు కూర్చున్నాక ఆ ఆయనకు కొద్దిగా రిలీఫ్ అనిపించింది, బాగా అనిపించింది, కళ్ళు తిరగడం లేదు. అప్పుడే జస్ట్ విత్ ఇన్ సెకండ్ లో తెలిసిపోయింది సార్ ఆయనకి. తెలిసిపోతేనే నేను "ఔ, కూర్చున్నాం ఆయన అట్లే కొంతసేపు కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాము. సరేలే అన్న కొద్దిగా అంటే ఆయన బెల్ట్ వేసుకుని లేచినాడు అన్న, లేస్తే ఆయనకి కళ్ళు తిరగలేదు. ఆయనకి సరేలే అనేసి మళ్ళీ టిఫిన్ చేద్దాం అనేసి టిఫిన్ చేసి వెళ్ళినాడు. నడుచుకుంటూ పోయినాడు సార్ ఆయన. ఆయనకి ఓకే. ఏమైందంటే చాలా బాగా అనిపించింది సార్ అది. అంటేనే నేను అనుకున్నా, నా సరేనా ఇది ఒకసారి నిలబడని నేను మీ డెమో చేస్తానని డెమో చేసిన సార్ ఆయనకి. ఓ. డెమో చేస్తేనే షాక్ అయిపోయినాడు సార్ ఆయన. డెమో చూసి షాక్ అయిపోయినాడు. షాక్ అయిపోయినాక నాకు ఆ ఏనా ఇది రావడం లేదు, నేను ఇది లేకున్నా ముందు నేను వచ్చేస్తున్నా, ఇది వేసుకున్నాక ఏం రావడం లేదా అన్నాడు. అంటేనే అన్న ఈ విధంగా ఉంటుంది ఈ ప్రోడక్ట్, విత్ ఇన్ సెకండ్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, దానివల్ల మీకు చాలా ఎనర్జీగా ఉంటది, ఇది చూడండి నా అనేసి నేను ఆయనకి ఆ రోజు బెల్ట్ ఇచ్చేసి నేను వచ్చేసి మీరు ఈ రోజు ఆటో వేయండి నా, మీరు ఏం కాదు ఈ రోజు రాండి అనేసి నేను ధైర్యం చెప్పాను సార్ ఆయనకి. ఆయన సార్. వచ్చేసి ఆ రోజు బెల్ట్ వేసుకొని ఆటో తీసుకొని వచ్చేసినాడు సార్ ఆయన. ఓ. ఆయన ఓకే. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశారు సార్, 12 నుంచి స్టార్ట్ చేస్తాడు, ఆటో తీసేసినాడు. వచ్చాక ఆయన ఆ రోజంతా కంటిన్యూ ఫుల్ డే వేసినాడు సార్. కళ్ళు తిరగలేదు ఆయనకి. ఎప్పుడైతే బెల్ట్ తీస్తున్నాడు, ఫోన్ టచ్ చేస్తున్నాడు, ఓ కళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ ఎప్పుడైతే బెల్ట్ వేసుకుంటున్నాడో నార్మల్ గా వస్తుంది. అలా ఆయన టెస్ట్ చేసుకున్నాడు సార్ కొన్ని, ఒక 2 డేస్ 3 డేస్ టెస్ట్ చేసుకున్నాడు. టెస్ట్ చేసుకున్నాక ఆయనకి చాలా బాగా అనిపించింది ప్రోడక్ట్. ఆయన వచ్చేసి నెలకి 2,500 టాబ్లెట్ తీసుకుంటారు సార్, మా మాత్రలు పోయి, అది ఇక్కడ నుంచి కర్నూలు పోయి, కర్నూలులోనే దొరుకుతాయంట సార్ ఆయనకి టాబ్లెట్స్, అక్కడ పోయి తెచ్చుకోవాలి ఆయన. ఆయన నెల నెల కంటిన్యూ చేస్తున్నాడు సార్. ఆయన కంటిన్యూ చేస్తుంటే నేను ఆయనకి ఇచ్చినాక ఒక వారం చూసినాడు సార్. ఆ బెల్ట్ నేను ఇప్పించుకోలేదు, ఆయనతోనే ఉంది బెల్ట్. మీరు వాడండి నా, మీకు ఏమైనా రిజల్ట్ బాగుంటేనే మీరు తీసుకోండి అని చెప్పిన. ఆ బెల్ట్ వేసుకున్నాక కానీ ఆయన టాబ్లెట్ కానీ వాడలేదు సార్. ఆయన టాబ్లెట్ కానీ వాడలేదు, దానివల్ల ఆయనకి చాలా బాగా అనిపించింది. అనిపించినాక ఆయన సరైన, ఆయనతో డబ్బులు లేవు సార్ అప్పుడు పాపము. ఆయనగా ఆయన ఇప్పుడు 2,500 ఏదైతే టాబ్లెట్ తీసుకుంటుండో సార్ నెల నెల, సార్ ఇప్పుడు ఒక్క టాబ్లెట్ వేసుకోవడం లేదు సార్ ఆయన. దగ్గర దగ్గర 8 నెలలు అవుతుంది సార్. సార్ అస్సలు వండర్ఫుల్ సార్. టాబ్లెట్ వాడడం లేదు సార్ ఆయన. కానీ ఆయనకు బిజినెస్ మీరు చెప్పండి, వేరే వాళ్ళకి చెప్పండి అంటే ఆయన మొహమాటం పడుతున్నాడు.